హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో లాస్ట్ చాలా వీడియోస్ అయితే నేను మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి చేయడం జరిగింది. ఆ వీడియోస్లో నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే మొబైల్ రిపేరింగ్ ఎలా చేయాలి ఏమిటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటే ఆ వీడియోస్ని చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఆ వీడియోస్ అన్నింటిని కలిపి ఒక ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తుంటుంది. అక్కడ నుంచి ఆ వీడియోస్ని మీరు చూడొచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు షార్టింగ్ అంటే ఏమిటి, ఇంకా హాఫ్ షాట్ అంటే ఏమిటి, ఫుల్ షాట్ అంటే ఏమిటి, మొబైల్లో హాఫ్ షాట్ వచ్చినా ఫుల్ షాట్ వచ్చినా దాన్ని ఎలా చెక్ చేయాలి అనేది చెప్తాను. ఒకటి చెకింగ్ గురించి మాత్రమే చెప్తాను, రిపేరింగ్ గురించి ఈ వీడియోలో చెప్పనండి. రిపేరింగ్కి సంబంధించి నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాము. సో ఇక్కడ మనం బేసిక్ నేర్చుకుందామంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనము డీప్ నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో బేసిక్ ముందు నేర్చుకోండి, దాని తర్వాత మనం ఎలా రిపేర్ చేస్తాం ఏమిటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఆ ప్రాసెస్ని కూడా నేను చెప్తాను. సో ఈ వీడియోలో అయితే మనము షార్టింగ్ అంటే ఏమిటి, దాంట్లో ఎన్ని రకాల షార్ట్స్ ఉంటాయి, దాన్ని ఎలా మనం మల్టీమీటర్ ద్వారా ఏ మొబైల్ అయినా చెక్ చేయొచ్చు అనేది డీటెయిల్గా అయితే చెప్తాను. ఇంకా మొబైల్ రిపేరింగ్కి సంబంధించి ఏ టూల్స్ కావాలి మనకి రిపేరింగ్కి అనేది దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ ఫైల్లో నేను మొబైల్ రిపేరింగ్కి సంబంధించి ఏ హార్డ్వేర్ టూల్స్ మనకి అవసరం అవుతాయి అనేది ఆ పీడిఎఫ్ ఫైల్లో నేను 1 by 1 ఇచ్చున్నాను అనమాట. సో మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి ఆ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకోవచ్చు మనకి మొబైల్ రిపేరింగ్ కోసము ఏ హార్డ్వేర్ టూల్స్ ఉపయోగపడతాయి అనేసి. మీరు ఒకవేళ ఆ హార్డ్వేర్ టూల్స్ని పర్చేస్ చేయాలంటే ఆ పీడిఎఫ్ ఫైల్లో ఉన్న ఇమేజ్ మీద క్లిక్ చేసినా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళిపోతారనమాట. మీకు ఏ టూల్ అయితే కావాలో ఆ టూల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఆన్లైన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ వస్తువుని ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే నాతో కాంటాక్ట్ చేసినా సరే ఆ ప్రైసెస్ ఎంత ఉంది అనేసి ఆఫ్లైన్ ద్వారా మీరు నా దగ్గర నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ కోసము హార్డ్వేర్ టూల్స్ లేదా సాఫ్ట్వేర్ టూల్స్ కొనాలన్నా, హార్డ్వేర్ టూల్స్ అంటే స్క్రూ డ్రైవర్, సాల్డరింగ్ రాడ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి హార్డ్వేర్ టూల్స్ అనమాట. అవి కొనాలన్నా, లేకపోతే మొబైల్ అన్లాక్ చేయడానికి సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి లైక్ అన్లాక్ టూల్, చిమేరా వంటి టూల్స్ కొనాలన్నా మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. సో మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయాలంటే నా వాట్సాప్ నంబర్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా మీరు నాకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇంకా మీరు నా గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఆ గ్రూప్స్లో ఆల్రెడీ చాలా మంది అయితే జాయిన్ అయ్యి ఉన్నారు. మీరు కూడా ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఆల్రెడీ చాలా టెక్నీషియన్స్ ఇంకా నార్మల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మీకు టెక్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్, మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్ గా గ్రూప్ లో మెసేజ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ గా నాకు కూడా మెసేజ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉన్నాయి. ముందుగా అయితే హాఫ్ షార్టింగ్ అంటే ఏమిటి, ఫుల్ షార్టింగ్ అంటే ఏమిటి అనేది నేను మీకు ఇక్కడ చెప్పేస్తాను. ఇంకా మనం ప్రాక్టికల్ గా కూడా చూద్దాం ఏ విధంగా చెక్ చేస్తామని. అయితే మొబైల్ రిపేరింగ్ లో షార్టింగ్ అనే ప్రాబ్లం వస్తుందన్నమాట. సో షార్టింగ్ అంటే ఏమిటో ముందు మీకు తెలిసి ఉండాలన్నమాట. షార్టింగ్ లో 2 రకాల షార్టింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చి హాఫ్ షాట్ ఉంటుంది, ఒకటి వచ్చి ఫుల్ షాట్ ఉంటుంది అనమాట. హాఫ్ షార్టింగ్ అంటే ఇక్కడ మనకి 2 రకాల సినారియోస్ అనేది ఉంటుంది హాఫ్ షార్టింగ్ లో. ఒకటి వచ్చి హాఫ్ షాట్ అయిపోయినా మొబైల్ వర్క్ అవుతూ ఉంటుంది. కాకపోతే అది హాఫ్ షాట్ అవ్వడం వల్ల ఏమిటంటే మనకి ఇక్కడ మొబైల్ ఎక్కువగా హీట్ అవ్వడం కానీ, లేకపోతే మొబైల్లో ఉండే బ్యాటరీ వచ్చేసి తొందరగా డ్రైన్ అయిపోవడం, అంటే బ్యాటరీ తొందరగా లో అయిపోతుంది అనమాట. కొంతసేపటికి ఛార్జింగ్ పెట్టాం, ఫుల్ అయిపోతుంది, తొందరగా ఫుల్ అయిపోతుంది, లేదా తొందరగా డ్రైన్ అయిపోతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా హాఫ్ షాటింగ్ ద్వారా వస్తాయి. మొబైల్ అయితే ఆన్లో ఉంటుంది, కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ సినారియో. ఇంకా సెకండ్ సినారియోలో వచ్చేసి హాఫ్ షాటింగ్ ద్వారా మొబైల్ డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోయిందంటే అప్పుడు మనము హాఫ్ షాటింగ్ ఎక్కడ ఉంది, ప్రైమరీ లైన్లో ఉందా, సెకండరీ లైన్లో ఉందా అని చెక్ చేసి అక్కడ నుంచి హాఫ్ షాటింగ్ని రిమూవ్ చేసామంటే మొబైల్ ఓకే అయిపోతుంది. ఇంకా ఫుల్ షాటింగ్ అంటే ఏమిటి, ఫుల్ షాటింగ్లో వచ్చేసి మనకి కాంపోనెంట్ పాడైపోతాయి అన్నమాట. ఏదో ఒక కాంపోనెంట్ షార్ట్ అయిపోయిందంటే మనకి మొబైల్ అనేది డెడ్ అయిపోతుంది. దీంట్లో ఒక సినారియో ఉంటుంది, ఫుల్ షార్ట్ అయిన మొబైల్ డెడ్ అయిపోతుంది. ఇంకా దాంట్లో ఫుల్ షాట్ అయిపోయినా అది వర్క్ అవుతుందా అంటే వర్క్ అనేది కాదనమాట, అది డెడ్ అయిపోతుంది డైరెక్ట్ గా. సో హాఫ్ షాటింగ్ లో 2 సినారియోస్ ఉంటాయి, ఫుల్ షాటింగ్ లో ఒక సినారియో మాత్రమే ఉంటుంది. దీంట్లో డైరెక్ట్ గా మొబైల్స్ అనేవి డెడ్ అయిపోతాయి. కెపాసిటర్స్ కానీ, రెసిస్టర్స్, కాయిల్స్, డయోడ్స్, వీటిలో ఇంకా ఐసీలు ఏదైనా సరే మనకి హాఫ్ షాట్ అవుతుంది. ఇంకా ఫుల్ షాట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫుల్ షాట్ ఎలా చెక్ చేస్తాం, హాఫ్ షాటింగ్ ఎలా చెక్ చేస్తాం అనేది వీడియోలో చూద్దాం. సో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడైతే 4 మొబైల్స్ అయితే పెట్టుకొని ఉన్నాను. దీంట్లో మీకు షార్టింగ్ చెక్ చేసి చూపిస్తాను. డిఫరెంట్ సినారియోస్ లో షార్టింగ్ మనకి ఎలా ఉంటుంది, ఎలా చెక్ చేస్తాం అనేసి. అయితే ముందుగా నేను ఇక్కడ నార్మల్ గా ఉండే మొబైల్ ని చెక్ చేసి చూపిస్తాను. నార్మల్ గా ఉండే మొబైల్, షార్టింగ్ లేని మొబైల్ ఎలా ఉంటుందో, ఎలా చెక్ చేయాలో అనేసి. సో ఇక్కడ ఈ 2 మొబైల్స్ అయితే పక్కన పెట్టేద్దాము. ఈ 2 మొబైల్స్ వచ్చేసి నార్మల్ మొబైల్స్ అన్నమాట. దీంట్లో షార్టింగ్ లేదు, ఇది ఆన్ కూడా అవుతాయి మనకి. అయితే
ముందుగా షార్టింగ్ చెక్ చేయాలంటే మల్టీమీటర్ ని మనము ఈ డయోడ్ లేదా బీప్ బజర్ మోడ్ అనేసి అంటారు. ఇక్కడ చూడండి ఇదన్నమాట. మళ్ళీ ఏది ఎలాగా అనేసి నాకు గ్రూప్ లో మెసేజ్ చేస్తారు. వీడియో చూసి కూడా అడుగుతున్నారంటే వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారనే అర్థం అనమాట. చాలా మంది చూస్తారు వీడియో మొత్తం, మళ్ళీ డౌట్లు చేస్తారు లేదా కామెంట్ చేసి నువ్వు చెప్పింది తప్పు అనేసి అంటారు. మొత్తం వీడియో స్కిప్ చేసి చూస్తారు అనమాట మహానుభావులు. సో ఇక్కడ చూడండి, ఇది మల్టీమీటర్ ని బ్రీఫ్ బజర్ మోడ్ లో పెట్టుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి మల్టీమీటర్. ఓకే, సో చూడండి సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు బాగున్న మొబైల్స్, నేను ఇక్కడ కీప్యాడ్ మొబైల్ కూడా చూపిస్తున్నాను. మళ్ళీ కొంతమంది కీప్యాడ్ మొబైల్ గురించి చెప్పలేదే అంటారు. కీప్యాడ్ మొబైల్ అయినా స్మార్ట్ ఫోన్ అయినా సరే మనకి రెండిట్లో షార్టింగ్ చెక్ చేసే విధానం కానీ షార్ట్ అయ్యే విధానం కానీ రెండు సేమ్ ఒకేలా ఉంటాయి, తేడా ఏముండదు. ఇది కీప్యాడ్, ఇది స్మార్ట్ ఫోన్, అంతే తేడా. మిగతా షార్టింగ్ చెక్ చేసే ప్రాసెస్ కానీ మొత్తము సేమ్ ఉంటుంది అనమాట. సో బీప్ బజర్ మోడ్ లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటరీ కనెక్టర్ మీద మనం చెక్ చేస్తాం అన్నమాట. సో ఇది బ్యాటరీ కనెక్టర్, మనకి దీంట్లో ప్లస్ మైనస్ ఉంటుంది. నెక్స్ట్ నేను దీంట్లో ఈ బ్యాటరీ కనెక్టర్ మీద కూడా చెక్ చేసి చూపిస్తాను ఎలాగనేసి. సో ఇది బ్యాటరీ కనెక్టర్, నార్మల్ బ్యాటరీ కనెక్టర్. ఇది నార్మల్ గా ఉన్న మొబైల్, ఇది బాగుంది, దీని కండిషన్ ఏం ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇటు పక్కది వచ్చేసి ప్లస్, ఇటు పక్కది మైనస్. ఫస్ట్ వచ్చేసి మనము ఫార్వర్డ్ బయాస్ గానీ రివర్స్ బయాస్ గానీ, ఫార్వర్డ్ రివర్స్ బయాస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూసారంటే దాంట్లో మీకు తెలిసి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటి మీద నేను ఇలా పెట్టి చెక్ చేసినప్పుడు మనకి రీడింగ్ వస్తుంది. ఎంత వస్తుంది? 537 వస్తుంది. 537 రీడింగ్ అయితే ఒకటి వస్తుంది. సో బాగున్న మొబైల్లో మనము రివర్స్ బయాస్ లో చెక్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ప్లస్ మీద మైనస్, మైనస్ మీద ప్లస్ పెట్టి నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ. సో ప్లస్ మీద మైనస్, మైనస్ మీద ప్లస్ పెట్టినప్పుడు దీన్ని రివర్స్ బయాస్ అనేసి అంటాం అనమాట. ఇలా చెక్ చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది? 539 వస్తుంది. అదే నేను తిప్పించి ప్లస్ మీద ప్లస్, మైనస్ మీద మైనస్ పెట్టి దీన్ని ఇలా చెక్ చేస్తే దీన్ని ఫార్వర్డ్ బయాస్ అనేసి అంటారు అనమాట. ఇలా చెక్ చేసినప్పుడు ఇక్కడ మల్టీమీటర్ మీద చూడండి 1 అనేసి చూపిస్తుంది. కొన్ని మల్టీమీటర్స్ లో వచ్చేసి OL అనేసి ఉంటుంది. సో ఇలా వచ్చిందంటే ఒక పక్క మనకి రివర్స్ బయాస్ లో చెక్ చేసినప్పుడు మనకి రీడింగ్ వస్తుంది. ఎంత? 350 నుంచి 750 వరకు రీడింగ్ వచ్చిందంటే ఇంకా ఫార్వర్డ్ బయాస్ లో చెక్ చేసినప్పుడు మనకి ఏమి రీడింగ్ రాకూడదు. ఒకవేళ వచ్చినా 1000 పైన రావాలి. వచ్చిందంటే ఆ మొబైల్ బాగున్నట్టు, షార్టింగ్ లేదనేసి అర్థము. అంటే షార్టింగ్ లేదంటే ప్రైమరీ లైన్ లో షార్టింగ్ లేదనేసి అర్థము. మనకి బ్యాటరీ కనెక్టర్ మీద షార్టింగ్ ఎప్పుడు చూపిస్తుందంటే ప్రైమరీ లైన్ లో షార్టింగ్ ఉంటే బ్యాటరీ కనెక్టర్ మీద షార్టింగ్ అనేది చూపిస్తుంది. మీకు ప్రైమరీ లైన్ సెకండరీ లైన్ తెలియకపోతే నా ప్రీవియస్ వీడియో చూడండి. ప్రైమరీ లైన్ సెకండరీ లైన్ గురించే దాంట్లో డీటెయిల్ గా చెప్పున్నాను. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది ప్రైమరీ లైన్ అంటే ఏమిటి, సెకండరీ లైన్ అంటే ఏమిటి అనేసి. సో ఇలా చెక్ చేసినప్పుడు రివర్స్ బయాస్ లో చెక్ చేసినప్పుడు మనకి రీడింగ్ రావాలి 350 to 750 మధ్యలో. అదే ఫార్వర్డ్ బయాస్ లో చెక్ చేసినప్పుడు మనకి రీడింగ్ వస్తే 1000 పైన రావాలి. ఒకవేళ రీడింగ్ రాకపోతే OL గానీ లేదా ఈ విధంగా మల్టీమీటర్ లో, ఈ మల్టీమీటర్ లో 1 ఉంటుంది కాబట్టి 1 ఉంది. సో ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే బాగున్నట్టు. ఇంకా బాగుండే కీప్యాడ్ మొబైల్ ని కూడా మనం చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ కూడా చూడండి, సో రీడింగ్ వస్తూ ఉందంటే ఇది మనకి రివర్స్ బయాస్ అనేసి. ఇంకా ఫార్వర్డ్ బయాస్ చెక్ చేస్తే చూడండి రీడింగ్ వచ్చి వెళ్ళిపోయింది, 1 మీదే ఉంది. కాబట్టి ఈ మొబైల్ కూడా బాగుందనేసి అర్థం అనమాట. ఇంకా నెక్స్ట్ హాఫ్ షార్టింగ్ ఉన్న మొబైల్ ని చెక్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ మొబైల్ వచ్చేసి హాఫ్ షార్టింగ్ ఉంది. ఇక్కడ హాఫ్ షార్టింగ్ లో 2 సినారియోస్ ఉంటాయని మీకు చెప్పాను. హాఫ్ షార్టింగ్ ఉండే మొబైల్ వచ్చేసి డెడ్ అయిపోతాయి. ఒక్కొక్కసారి హాఫ్ షార్టింగ్ ఉండే మొబైల్ ఆన్ లోనే ఉంటాయి, ఆన్ అవుతాయి, కాకపోతే ఓవర్ హీట్ అవ్వడము లేదా దాని ఛార్జింగ్ వచ్చేసి భిన్నగా తగ్గిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. లేకపోతే హాఫ్ షార్టింగ్ ఉంటే అది ఆన్ లో ఉంటుంది, సడన్ గా ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. సో హాఫ్ షార్టింగ్ ఉన్న మొబైల్స్ ఆన్ కూడా అవుతాయి. హాఫ్ షార్ట్ అయిపోతే డెడ్ అయిపోతాయి అనేసి అనుకోకండి. ఆన్ లో కూడా ఉంటాయి చాలా మొబైల్స్, కానీ హాఫ్ షార్టింగ్ ఉంటుంది. దాన్ని మనం సెర్చ్ చేసి ప్రైమరీ లైన్ లో ఉందా సెకండరీ లైన్ లో ఉందా అనేసి చూసుకొని రిమూవ్ చేయాలన్నమాట. సో బ్యాటరీ తగ్గిపోతూ ఉంటుంది కదా, దానికి ప్రాబ్లం వచ్చేసి మాక్సిమం హాఫ్ షార్టింగ్ ఉంటుంది అనమాట. అది ఎక్కువగా కీప్యాడ్ మొబైల్స్ చూడొచ్చు మీరు. హాఫ్ షార్టింగ్ వల్ల బ్యాటరీ చాలా తొందరగా డ్రైన్ అయిపోతుంది లేదా బ్యాటరీలు ఉబ్బిపోతాయి అనమాట. వేసారు, కొత్త బ్యాటరీ తెచ్చి వేసారంటే లావ్ అయిపోతూ ఉంటాయి బ్యాటరీలు. సో అలాంటప్పుడు దాంట్లో హాఫ్ షార్టింగ్ ఉందనేసి అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకి చూడండి ప్లస్ మైనస్ ఉంటుంది కదా, ఇక్కడ నేను ఈ విధంగా పెట్టి చెక్ చేసినప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? 473 అయితే రీడింగ్ వస్తుంది. ఇప్పుడు నేను రివర్స్ చేస్తాను. ఇలా చెక్ చేసినప్పుడు చూడండి 764 763 వస్తుంది. అంటే రెండు వైపులా రీడింగ్ వస్తుంది. ఒకవైపు రీడింగ్ వచ్చి
రెండో వైపు రీడింగ్ రాకపోతే అప్పుడు బాగున్నట్టు, లేదా రెండో వైపు 1000 పైన రీడింగ్ వస్తే అప్పుడు కూడా మొబైల్ బాగున్నట్టు, ఏం ప్రాబ్లం లేనట్టు. కానీ ఇక్కడ ప్రైమరీ లైన్లోనే మనకి ఏమవుతుంది, హాఫ్ షార్టింగ్ ఉంది చూడండి. 762 వచ్చింది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూస్తే 471 వస్తుంది. అంటే ఇక్కడ మనకి హాఫ్ షార్టింగ్ ఉందనేసి అర్థం అన్నమాట ఈ మొబైల్లో. సో ఈ మొబైల్ అయితే ఆన్ అవుతూ ఉంది, కాకపోతే వెంటనే వైట్ డిస్ప్లే వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఇంకా హీట్ కూడా అవుతుంది చాలా. సో డ్రైన్ అయిపోయింది, బ్యాటరీ ఫుల్గా ఉన్నా కూడా డ్రైన్ అయిపోతుంది చాలా తొందరగా. సో ఇదన్నమాట, ఈ విధంగా మనం హాఫ్ షార్టింగ్ ని కనుక్కుంటాము. ఇంకా ఈ మొబైల్లో చూపిస్తాను చూడండి మీకు. ఈ మొబైల్ వచ్చేసి ఇలా చెక్ చేసినప్పుడు చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఫార్వర్డ్ బయాస్, సో రివర్స్ బయాస్లో చెక్ చేసి చూపిస్తాను మీకు. రివర్స్ బయాస్లో చెక్ చేస్తే చూడండి ఎంత వస్తుంది, 421 వస్తుంది. అదే ప్లస్ మీద ప్లస్, మైనస్ మీద మైనస్ పెట్టి చూస్తే 1000 పైన వస్తుంది రీడింగ్. అంటే చాలా మందికి ఏమని డౌట్ అంటే, ఇక్కడ రెండు పక్కల రీడింగ్ వస్తే అది హాఫ్ షార్టింగ్ ఏమో అనేసి అనుకుంటారు. మిస్కన్సెప్షన్ అది. ఇంకా గ్రూప్లో కూడా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది అనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ రెండు పక్కల రీడింగ్ వస్తే హాఫ్ షార్టింగ్ అనుకుంటున్నారు. రెండు పక్కల రీడింగ్ వస్తే హాఫ్ షార్టింగ్ కాదండి. రీడింగ్ కూడా మనకి 1000 లోపల రీడింగ్ ఉంటేనే హాఫ్ షార్టింగ్. ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్లో. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బ్యాటరీ యొక్క ప్లస్ మీద మైనస్ని పెట్టి మైనస్ మీద ప్లస్ని పెడతాను అనమాట. బ్యాటరీ కనెక్టర్ మీద ఇలా పెట్టినప్పుడు నాకు ఎంత వస్తుంది రీడింగ్, 350 నుంచి 750 మధ్య రావాలి. వస్తుందా? అదే నేను ప్లస్ మీద ప్లస్ని మైనస్ మీద మైనస్ని పెట్టినప్పుడు నాకేమవ్వాలి, ఏదో రీడింగ్ రాకూడదు, లేదా రీడింగ్ వచ్చినా 1000 పైన రావాలి. సో 1000 పైన వస్తుంది. ఈ మొబైల్ అయితే బాగానే ఉంది, కాకపోతే దీని డిస్ప్లే పగిలిపోయింది. సో అంతే. ఇది లెనోవో A6000 చాలా పాత మోడల్. సో ఈ విధంగా అనమాట 1000 పైన మనకి ఫార్వర్డ్ బయాస్లో చెక్ చేసినప్పుడు 1000 పైన రావాలి రీడింగ్ అనేది. 1000 కింద వచ్చింది, ఓకేనా, రెండు పక్కల రీడింగ్ వస్తుంది. ఇంకా ఫార్వర్డ్ బయాస్లో 1000 కింద వస్తుంది రీడింగ్ అంటేనే మనకి హాఫ్ షార్ట్ ఉన్నట్టు లెక్క అన్నమాట. అది ప్రైమరీ లైన్లో. సెకండరీ లైన్లో ఉంటే షార్టింగ్ ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ మీద మనకి చూపించదు అనమాట. సో సెకండరీ లైన్లో ఉందంటే మనము అక్కడ ఏం చేస్తామంటే, పవర్ ఐసీ తర్వాత ఎక్కడెక్కడైతే పవర్ సెక్షన్ పవర్ రిలీజ్ అవుతూ ఉందో, ఎల్డిఓ వోల్టేజెస్ కానీ వీరేజ్ వోల్టేజెస్ కానీ సిపియూకి వెళ్ళే లైన్స్ అవన్నీ ట్రేస్ చేసి ఎక్కడైతే హాఫ్ షార్టింగ్ ఉందో రోజినేసో ఇలాగలా చేసి కనుక్కుంటాం అన్నమాట. సో ఇదన్నమాట హాఫ్ షార్టింగ్ ప్రొసీజరు. ఇంకా ఫుల్ షాట్ ఉంటే ఏం లేదండి, జస్ట్ మీరు ఇలా చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇలా చెక్ చేసినప్పుడు బీప్ వస్తుంది అనమాట మనకి సౌండ్. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా సౌండ్ వచ్చిందంటే రెండు వైపులా ఇటు పక్క చెక్ చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే సౌండ్ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ రివర్స్ బయాస్లో చెక్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే సౌండ్ వస్తుందంటే అది ఫుల్ షాట్ అనేసి అర్థం. ఫుల్ షార్టింగ్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇంకా హాఫ్ షార్టింగ్, ఫుల్ షార్టింగ్ ఎందుకు వస్తుందంటే, మనకి ఏదైనా కాంపోనెంట్ పాడైపోయినప్పుడు, ఇది వాటర్ డ్యామేజ్ అయినప్పుడు, కింద పడి కాయిల్స్ ఏమైనా తెగిపోయినప్పుడు, లోపల కాయిల్స్ ఏమైనా పాడైపోయినా, అలాంటప్పుడు ఏదైనా కాంపోనెంట్ చెడిపోయింది, ఐసీ యొక్క బాల్స్ ఒకదాంతో ఒక జాయింట్ అయిపోయాయి, మెల్ట్ అయిపోయినాయి, అలాంటప్పుడు మనకి హాఫ్ షార్టింగ్ అని ఫుల్ షార్టింగ్ అని వస్తుందన్నమాట. సో చూసారు కదా ఏ విధంగా మనము హాఫ్ షాట్ ని ఫుల్ షాట్ ని చెక్ చేస్తామనేసి. మీకున్న మిస్కన్సెప్షన్ కూడా దూరం అయిపోయి ఉంటుంది ఈ వీడియో చూడడం ద్వారా. హాఫ్ షార్టింగ్ ని ఎలా మనం కనుక్కుంటాం, ఎలా ఎన్ని రకాల హాఫ్ షార్టింగ్స్, సో 2 రకాల హాఫ్ షార్టింగ్స్ ఉంటాయి, దాన్ని ఎంత రీడింగ్ తో మనం కనుక్కుంటాం హాఫ్ షార్టింగ్ అనేసి కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే నేను ప్రైమరీ లైన్ లో షార్టింగ్ గురించి అయితే డీటెయిల్ గా చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో సెకండరీ లైన్ లో ఎలా షార్టింగ్ ని కనుక్కుంటాము అనేది చూపిస్తాను. అయితే సెకండరీ లైన్ లో షార్టింగ్ ని కనుక్కోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం డీజీ పవర్ సప్లైని లేదా 6 పోర్ట్ ఛార్జర్ లో కనెక్ట్ చేసినప్పుడు అక్కడ ఆటో యాంపియర్ కన్జ్యూమ్ చేస్తూ ఉందంటే మనకి సెకండరీ లైన్ లో షార్టింగ్ ఉందనేసి అర్థం అన్నమాట. అది హాఫ్ షాట్ అయినా ఫుల్ షాట్ అయినా సరే. సో ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి, టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో, ఇంకా నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ అన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.